నమస్తే, నేను సురేష్. వెల్కమ్ టు సురేష్ సినిమా. మన ఛానల్లో యాక్టింగ్ క్లాసుల్లో భాగంగా ఇప్పుడు మనం ఒక క్యారెక్టర్లోకి మనం వెళ్ళడం కోసం కొన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ ఎలా చేయొచ్చు, ఇటువంటి ఎక్సర్సైజ్ చేయొచ్చు అనేది చూస్తున్నాం. దానికోసం మనం ఒక క్యారెక్టర్లోకి వెళ్ళడం కోసం, అలాగే ఆ క్యారెక్టర్లో ఎక్కువసేపు ఉండడం కోసం మనం ఇటువంటి ఎక్సర్సైజులు చేయొచ్చు అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం రెగ్యులర్గా. సో అందులో భాగంగా కింద వీడియోలో సురేష్, రమేష్ అనే 2 క్యారెక్టర్లు తీసుకొని మార్చి సురేష్లోకి, అలాగే వెంటనే రమేష్లోకి రావడం, క్యారెక్టర్స్లోకి ఎంటర్ అవ్వడం కోసం ప్రాక్టీస్ చేయడం అనేది చూశారు. అలాగే ఈ వీడియోలో సేమ్ సురేష్ క్యారెక్టర్, మహేష్ క్యారెక్టర్ అనేది తీసుకొని ఇప్పుడు ఈ క్యారెక్టర్స్ని మనం ఇంకొక డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ ఉన్న ఒక కొత్త క్యారెక్టర్లతో ఎలా ప్రాక్టీస్ చేయొచ్చు అనేది ఇప్పుడు మనం చూద్దాం రెగ్యులర్ ప్రాక్టీస్లో. ఉదాహరణకి సురేష్, మహేష్ ఇద్దరు ఉంటారు. వాళ్ళకి ఒక న్యూస్ వస్తుంది, అంటే కాసేపట్లో సురేష్ అన్నవాడు వైరస్కి ఎఫెక్ట్ గురయ్యి జాంబీ అయిపోతాడు. అలాగే ఇక్కడ మహేష్ అనేవాడు జాంబీ అవ్వడు, ఆయనకి వైరస్ ఎఫెక్ట్ అవ్వదు, కానీ ఆయన ఏం చేశాడు జాంబీ నుంచి తప్పించుకోవడానికి అనేది ఇప్పుడు చూద్దాం. దీనికోసం మనం ఒక సురేష్ని క్యారెక్టర్ జాంబీ లాగా, మహేష్ క్యారెక్టర్ని ఒక తాగుబోతు క్యారెక్టర్ లాగా తీసుకొని ఎలా ప్రాక్టీస్ చేయొచ్చు అనేది చూద్దాం. ముందు వీడియోలో చెప్పినట్టుగానే మనమే ఒక సీన్ ఏదో ఒకటి తయారు చేసుకోవాలి. ఎందుకంటే సినిమాలో అయితే వాళ్ళు ఒక సీన్ ఉంటుంది, వాళ్ళ డైలాగ్స్ ఇస్తారు, ఆ డైలాగ్స్ మనం చెప్పొచ్చు. కానీ మన రెగ్యులర్ ప్రాక్టీస్లో మనకి కంటెంట్ అంటే మనమే క్రియేట్ చేసుకోవాలి. సో దానికోసం మనం 2 క్యారెక్టర్లలో ఒక క్యారెక్టర్ నుంచి ఇంకో క్యారెక్టర్లోకి మారడం ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేస్తాం. అంటే క్యారెక్టర్ నుంచి ఇంకో క్యారెక్టర్లోకి వెళ్ళడం, ఆ క్యారెక్టర్ నుంచి ఇంకో క్యారెక్టర్లోకి వెళ్ళడం, అలా అంటే మనం ఒక క్యారెక్టర్లోకి వెళ్ళడం కోసం ప్రాక్టీస్ చేస్తున్నాం. కాబట్టి ఆ 2 క్యారెక్టర్ని మనం తీసుకున్నాం, అంటే మనమే 2 క్యారెక్టర్ డైలాగ్స్ చెప్పుకుంటూ మార్చి చేయడం. దీనికోసం 2 క్యారెక్టర్లని, సురేష్ అని, మహేష్ అని 2 క్యారెక్టర్లను కూడా మనం క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ క్యారెక్టర్ కొత్త కంటెంట్, ఒక జాంబీ లాగా ఒక క్యారెక్టర్, మందు తాగే పర్సన్ లాగా, అంటే తాగుబోతు క్యారెక్టర్ లాగా ఒక పర్సన్గా తీసుకొని మనం ఆ క్యారెక్టర్లోకి వెళ్ళడం కోసం ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, అరే మహేష్, రమేష్, ఏంట్రా ఏంటి డల్గా ఉన్నావు? అరే అది కాదురా, ఇప్పుడే న్యూస్లో చూశాను, ఆ ఏరియాలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళకి వైరస్ అటాక్ అవుతుందంటరా. నేను కూడా ఆ ఏరియాలోకి వెళ్ళాను, నాకు వైరస్ వస్తుందేమో భయంగా ఉందిరా. ఏ వైరస్ రా? నాకు తెలియదే. అయినా నువ్వు ఆ ఏరియాకి ఎప్పుడు వెళ్ళావు? అదేరా మొన్న వెళ్ళాను, నువ్వు డబ్బులు అప్పడుతున్నావని తప్పించుకోవడానికి ఆ ఏరియాలోకి వెళ్ళిపోయాడు రా. అక్కడ వైరస్ ఉంది, ఆ వైరస్ అటాక్ అయిన అందరూ జాంబీలాగా మారిపోతున్నారంటరా. అదే నాకు భయంగా ఉందిరా. నాకు కూడా ఆ లక్షణాలు కొద్ది కనిపిస్తున్నాయి. ఎంత పని చేశారా? మరి నువ్వు జాబీ అయిపోతే నా అప్పేవడిస్తానరా? అయినా నువ్వు జాబీ అయితే నీ పక్కనే నాకు కూడా ప్రమాదమే కదా. వెళ్ళు. అరే అలాగంటే వెంటరా మహేష్, నువ్వే ఎలాగో నన్ను కాపాడరా. అరే కాపాడడానికి వైరస్ రాది, ఏమనుకున్నావు? అరే తల తిరుగుతుందిరా మహేష్, ఏదో చేయరా, ఫోన్ చేయరా అంబులెన్స్కి. అరే తల తిరుగుతుందిరా. వెళ్ళిపోండి, అర్జెంట్గా వెళ్ళిపో. అరే అనగరా, అరే తల తిరుగుతుందిరా. అరే నాకు ఏదో అవుతుందిరా.
రే ఈ జాబీగా అయిపోయినట్టు ఉన్నావురా. రే ఎంత పని చేశారు రే. ఇప్పుడు ఏం చేయాలి? ఒక పని చేస్తా, ఐడియా. అరే ఏదో చెయ్యరా. అరే నిన్ను మార్చలేను కానీ నన్ను నేను కాపాడుకోవాలరా. నా దగ్గర ఒక ఐడియా ఉందా? అరే ఇప్పుడు మందేసాను రా. మందేస్తే భయం పోద్ది. జాంబీ కాదు కదా, గీంబీ వచ్చినా నాకేం భయం ఉండదురా. సురేష్, జాంబీ నా కొడక రే, పోరా. మహేష్ మహేష్ నిన్ను చంపుతాను రా. నువ్వేడా పోరా. అదే నీకు పచ్చలేదా? తాగినానికి ఎందుకురా భయం? చంపుతాను రా. కొరుకుతా కొరుకురా కొరుకు. నీకు తెలియదురా, వైరస్ కాదు గీరస్ కాదు ఏం చేయదురా. మందు వేసుకుంటే మందు ఉంది ఇక్కడ, భయపడేది లేదు. ఇదేంటి భయపడట్లేదు? అరే మహేష్, ఇట్లా నాకు తగ్గిపోయింది. ఇట్లా మామూలుగా అయిపోయినట్టుకున్నాను. అదిరా మందు పవర్. జాంబీ నన్ను కరిస్తే జాంబీకి తగ్గిపోద్ది వైరస్. ఏ వైరస్ మందు తాగినని ఏం తెలియదురా. ఈ సైంటిఫిక్ కూడా అడగరా, డాక్టర్లు అడుగు. జలుబు వస్తే మందు తాగితే తగ్గుతుంది వాడాలి. అందుకే నా మాటని నువ్వు కూడా వేసుకో. ఓకే, మందు తాగితే పోతుంది. అరే కొద్దిగా నాకు కూడా ఇవ్వరా. తీసుగా, ఇంకో బాటిల్ ఉంది రెడీగా, తీసుకా. అరే మహేష్, థ్యాంక్స్ రా. అరే ఓకే రా. అరే ఓకే. మందు తాగితే మజాగా ఉంటుంది. ఇది ఇలా మనం ఒక తాగుబోతు క్యారెక్టర్లోకి అలాగే ఒక జాంబీ క్యారెక్టర్లోకి మార్చి వెళ్ళి మనం ప్రయత్నం చేయొచ్చు క్యారెక్టర్లోకి వెళ్ళడం కోసం. ఒక జాంబీ నుంచి ఒక మందు తాగేవాడిని రావడం, ఒక మందు తాగేవాడి నుంచి మళ్ళీ జాంబీలా మారడం,
అంటే మనకి ఒక క్యారెక్టర్లోకి వెంటనే వెళ్ళగలడం, ఆ క్యారెక్టర్లో ఉండగలడం, ఆ క్యారెక్టర్లో ఉన్నామని మనం గుర్తుపెట్టుకోవడం మనకి ప్రాక్టీస్ అవుతుంది. సో ఇది క్యారెక్టర్లోకి వెళ్ళడం కోసం మనం రెగ్యులర్ ప్రాక్టీస్లో చేస్తున్న ప్రాక్టీస్ వీడియో. ఇది రెండో ప్రాక్టీస్ వీడియో. నెక్స్ట్ క్లాస్లో ఇంకొక కాన్సెప్ట్తో మళ్ళీ ఈ 2 క్యారెక్టర్లని ఎలా వెళ్ళచ్చు, తర్వాత క్లాసుల్లో 3 క్యారెక్టర్లు, 4 క్యారెక్టర్లు, ఇలా క్యారెక్టర్లు పెంచుకుంటూ వెంటనే ఒక క్యారెక్టర్ నుంచి ఇంకో క్యారెక్టర్లోకి వెళ్ళడం అనేది మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయొచ్చు. అలా నేను చేసే ప్రాక్టీస్ వీడియోలు కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. వాటిని చూసి మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. అలాగే ఇప్పుడు నేను చేసిన ఈ కాన్సెప్ట్ని ఒకరోజు కాకుండా 10 రోజులు ఇదే కాన్సెప్ట్, ఇదే డైలాగ్స్తో ప్రాక్టీస్ చేస్తే ఇంకా మనకి పెర్ఫెక్షన్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది ఈ వీడియోలో ఏవైనా తప్పులున్నా లేదా ఇంకేదైనా బెటర్గా ఐడియాస్ ఉన్నా మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను నా తప్పులు సరిదిద్దుకొని నేను ఇంకా బెటర్ అయ్యి ఇంకా మంచి సబ్జెక్ట్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాను. సో అలాగే ఈ వీడియోని ఎవరైతే యాక్టింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్గా ఉన్నారో వారికి, అలాగే సినిమా గురించి తెలుసుకోవాలి అని ఆసక్తి ఉన్నవారికి, అలాగే మీకు తెలిసిన సినిమా గ్రూపుల్లో ఈ వీడియోని షేర్ చేసి అలాగే నా ఛానల్ కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో ఇంకొక ప్రాక్టీస్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.